ఏమన్నా బిజీ ఉన్నారన్నా? లేదు చెప్తాం మేడం. నేను ఒకసారి బనీన్ మీద వీడియో పెట్టాను చూడన్నా, లింక్ చేసుకుంటా. రైట్ గుర్తొచ్చింది ఇప్పుడు. నాకు అసలు నైట్ మొత్తం సాగ తిరుగుతుందన్నా. ఏమంటాడు? నేను కాల్ చేస్తున్నా, నేను కాల్ చేస్తుంటే మధ్యలో ఎప్పుడైనా రింగ్ చేసినప్పుడు గోపన్కి నీకు సారీ అన్న, తప్పైంది, నేను ఎప్పుడు అట్లా బ్యాడ్ గా బిహేవ్ చేయను, ఎప్పుడు అట్లా బూతులు చెప్తున్నా అన్నాడు. మళ్ళీ నిన్నటి నుంచి స్టార్ట్ చేశాడన్నా, దించున్నాడు నైట్. పిచ్చోడు ఆడు, చెప్పాను కదా పిచ్చోడు. ఇద్దరిని కలిపి వేసుకుంటున్నాడు. అసలు వాడు అసలు ఎందుకురా తిట్టుకోవటం, బూతులు ఎందుకురా, మంచిగా మాట్లాడుకున్నాము అయ్యి అంటే అసలు వాడు ఎంతలా ఎండాడు పిచ్చోడు. ఆడు చెబుతూ వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చచ్చిపోయారు, ఎవరు లేరు ఆడికి. వాళ్ళ మదర్ చనిపోయింది అన్న, వాళ్ళ నాన్న ఉన్నాడు, వీడు ఏం చేయట్లా, మంచిగా చెప్పాడు అన్న. ఒకసారి వాడి నెంబరు యూట్యూబ్ లో పెట్టాను, నాకే కాల్ చేస్తాడు వాడు. నాకు పక్కా కాల్ చేస్తాడు. రాత్రి వార్నింగ్ ఇచ్చా, నైట్ 12:31 కాల్ చేశాడు అన్న. 32 times కాల్ చేశాడు. నాకు కాల్ చేయడం మరి ఎందుకో. అన్న లైన్ ఒకసారి మాట్లాడతావు అన్న? కలుపు. ఓకే. The person you are speaking with has put your call on hold. Please stay on the line. మీరు మాట్లాడుతున్న హలో, ఎవరు? నేను జోసఫ్ మాట్లాడుతున్నా, పరలోకం నుంచి. చెప్పండి. ఎందుకు మాట్లాడేది నువ్వా, చెప్పేది నువ్వా, దెంగి తాగి ఎందుకు ఆ పూతులు? ప్రసాద్ చెప్పు, ప్రసాద్ చెప్పు. నేను జోసఫ్ మాట్లాడుతున్నా. రాంగ్ నెంబర్ అండి. అంతే ఉంటది, రాంగ్ నెంబర్. ప్రసాద్కి ఫోను. ప్రసాద్, నీ వాయిస్ నాకు తెలుసులేదు కానీ గోపన్ లైన్ లో ఉన్నాడు, మాట్లాడు. గోపన్ లైన్ లో మాట్లాడు. ఇవ్వండి. హలో, లైన్ లోనే ఉన్నాడు గోపన్. గోపన్యా. హలో, ఏం తమ్ముడు, ఏంటి తిరుగుతున్నావంట ఫోన్ చేసి? ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? నేను బాగాలేదు ప్రస్తుతానికి, అనారోగ్యంగా ఉన్నా. ఆరోగ్యం బాగుందా? బూతులు అన్న. ఏంటది? ప్రసాద్ చెప్పండి. ఏంటి చెప్పు. కాల్ చేసింది నువ్వే, నేను కాదు. నేను చేయలేదండి కాల్. మరి ఎవరో కలిపారు మన ఇద్దరిని మధ్యలో. ప్రసాద్ నాకెందుకు కాల్ చేసి నైట్? నువ్వు కాల్ చేసావా నైట్? నేను కాల్ చేసా? నువ్వు గుత్తా వాళ్ళు దాగి నన్ను కాల్ చేసి దెంగుతున్నావు గోపాల్. ఏమో నాకు గుర్తులేదండి. రికార్డు పంపించానా? ఏంటి ఆ మాటలు? ప్రసాద్ ఏంటి ఆ మాటలు? తప్పు కదా అట్లా మాట్లాడతావు. గోపన్య, మీ వాడు అన్నాడు, ఏమన్నాడు తెలుసా? గోపికని ఎదురుపడితే ఎందుకు పుట్టినా నీకు అనిపిస్తుంది అన్నాడు. ఎవరు? మీ జోసఫ్. నన్ను అన్నాడా? నన్ను నిన్న. మీ ఇద్దరే అనుకుంటా, కాదబ్బా, మీ ఇద్దరే అనుకుంటా, నాకేం సంబంధం? నువ్వు అవునా, నువ్వు నా ఎదురుపడితేట ఎందుకు పుట్టానరా అనిపిస్తుంది అట్లా నాకు. మీ ఇద్దరు తీర్చుకోవచ్చు, నాకు సంబంధం లేదు కదా. అది మీరు ఎదురు పడతాట. నేను ఎవరికి ఎదురు పడితే? నాకు అర్థం కాదు. గోపన్ అన్నా, నేనేమన్నా అంటే, గోపన్ నీకు ఎదురుకొస్తే నువ్వు ఎందుకు పుట్టావరా అని చెప్పి. తప్పేముంది? ఆయన అన్న దాంట్లో ఆయన అభిప్రాయాన్ని చెప్పాడు. దాంట్లో ఆయన అడగాలి, నువ్వు నన్ను అడిగితే నేనేం చెప్తాను దానికి? అంటే దానికి నువ్వేం చేసేస్తావా? ఎందుకు పుట్టాడు అనిపిస్తాడు కదా, ఏం చేసేస్తావా? తమ్ముడు, అతనుకున్న అభిప్రాయం అతను చెప్పాడు.
అభిప్రాయం అంటే అదే అభిప్రాయం అంటే నేను ఇప్పుడు ప్రసాద్ దాన్ని నేను సమర్థిస్తున్నానని చెప్పాను ఏమన్నా? లేదు కదా. అలాగని కాదు, మీ ఇద్దరు మాట్లాడుకున్న దాంట్లో నాకేం సంబంధం? సరే ప్రగతి నగర్ పోలీస్ స్టేషన్ కి వస్తాను, మన ఇద్దరం అక్కడ తెలుసుకుందాం స్టేషన్ దగ్గర. ఎందుకు ఫోన్ చేయి, డైరెక్ట్ గా ఆన్లైన్ లో కంప్లైంట్ చేయొచ్చు. నువ్వు విశాఖపట్నం నుంచి అక్కడి నుంచి రావాల్సిన పని లేదు, డైరెక్ట్ గా ఆన్లైన్ లో కంప్లైంట్ చేయొచ్చు. నువ్వు రాజమండ్రి ఇప్పుడు కంప్లీట్ చేయి, ఏముంది దానికి అక్కడ. సరే అయితే కంప్లైంట్ ఆన్లైన్ లో చేసి చెప్పండి గోపన్న. 1 సెకండ్. లాస్ట్ టైం కాదు, ఇప్పుడు కరుణాకర్తో మాట్లాడావు కదా, ఏమని ఏఎస్ఐ అని చెప్పావు, ఎందుకు అలా అబద్ధాలు చెబుతున్నావు? తప్పు కదా. అది నా పర్సనల్ ఎట్లయితే నా పేరు ఎత్తావు కాబట్టి నేను అడిగానయ్యా ప్రసాద్, లేకపోతే నాకేం పని? నువ్వు నా పేరు ఎత్తావు కాబట్టి నేను అడుగుతున్నా. నువ్వు కరుణాకర్కి అబద్ధం ఎందుకు చెప్పావు ఏఎస్ఐ అని చెప్పి? తప్పు కదా అది. అయ్యో, మీ అమ్మగారు నేర్పించలేదా ధర్మంగా బతకటం? తప్పు. మనం ఏం చేయాలంటే ఉన్న సబ్జెక్ట్ అడగాలి. అబద్ధం నేను ఎప్పుడేం చెప్పాను నీ కానిస్టేబుల్ని లేకపోతే పాస్టర్ అని చెప్పానా? నువ్వు పాస్టర్ అని చెప్పలేదు నాకు. ఎక్స్ పాస్టర్ అని చెప్పా, ఇప్పుడు పాస్టర్ అని చెప్పలా. అవును, అదే నేర్పించారు. ఉన్నది చెప్పు అని చెప్పారు. నేను ఎక్స్ పాస్టర్ కాబట్టి ఎక్స్ పాస్టర్ అని చెప్పాను. దాంట్లో తప్పే ఉంది. మీరు అవునని మీరు ఆ రోజు ఫోన్ చేసి నాకు పొద్దున్న చేశారు కదా ఒకసారి గోపన్య. చాలా సార్లు చేసి 500 సార్లు చేసి ఉంటారు, మన ఇద్దరం మాట్లాడుకోని ఉంటాం. అవునవును. అయితే మీరు అన్నారు కదా నీ తమ్ముడు నీ నెంబరు యూట్యూబ్ లో అదే ఫేస్బుక్ లో పెడతానంటే నేను అన్నావు కదా అదే వద్దని, అంటే అయితే నాకు కాల్ చేయకని నువ్వు అన్నావు కదా. అవును, నాకు చేయకు. మరి నా పేరు ఎందుకు ఎత్తావు కరుణాకర్ గారి దగ్గర? అది నువ్వు అనక ముందు ఎత్తింది, అన్ని తర్వాత కాదు. అనక ముందే ఎత్తిందే? ఓకే గోపన్య, ఆరోగ్యం బాగుంది కదా నీకు? కాదు, ఇప్పుడు ఆరోగ్యం బాగాలేదు. ఆరోగ్యం బాగాలేదు. ఇప్పుడు ఏసీ ఏమన్నా రక్షిస్తాడా నన్ను చెప్పు ప్రసాద్? నేను అన్నది బైబిల్ టాపిక్ నేను ఎత్తలేదు, మళ్ళీ మీరే ఎత్తుతున్నారు. ఒక్క నిమిషం. ఇదిగో, నేను లెట్రిన్కి వెళ్ళినా, ఉచ్చపోసుకుంటున్నా, నిద్రపోతున్నా, కళ్ళ కూడా బైబిలే వస్తుంది నాకు. అది నా ఇంట్రెస్ట్, దాంట్లో తప్పే ఉంది ప్రసాద్. నా దగ్గర ఎత్తొద్దండి, నా దగ్గర ఎత్తకండి. మీరు క్రిస్టియన్ కాదా? నేను హిందువునండి, క్రిస్టియన్ కాదు. ఓకే, అట్లయితే వీడియో కాల్ మాట్లాడు. 1 సెకండ్. 2 times నేను వీడియో కాల్ చేశా. నువ్వేమన్నావు చెప్పు ప్రసాద్? నా ఫోటో స్క్రీన్ షాట్ తీసుకొని యూట్యూబ్ లో పెడతారు, నేను నా పేజ్ చూపిన అన్నావు. నేను నైట్ వీడియో కాల్ చేసావు. అసలు ఎందుకు హిందూ అయినప్పుడు ఎందుకు ఎన్ని చెప్పు, ఎందుకు బూతులు జరుగుతావు నైట్ కాల్ చేసి? ఎందుకు రాత్రి వీడియో కాల్ చేసావు? సరే జోసెఫ్, మాట్లాడుకుందాం. నేను జోసెఫ్ ని. జీసస్ ఉండు, ఒక 3 days వస్తాను, ఫోన్ చేస్తాను. 3 quarterలా 390లా? 3 days వస్తాను, లేదా 3 days వస్తాను, కాల్ చేస్తాను. నాకు టెన్షన్ అయిపడకు. మీ ఫాదర్ మీద నువ్వు డిపెండ్ అయి బతుకుతున్నాను నువ్వే చెప్పావు, ఎందుకు బాబు? అదే 10 నిమిషాలు. 3 days వస్తాను, ఇద్దరం 3 కాదు quarter days వస్తాను, డిసైడ్ చేసుకొని మాట్లాడదాం. మందాగలేకపోతే నువ్వు మాట్లాడవే? దింగేపోతే నువ్వు మాట్లాడేవా అంటున్నా. మాట్లాడలేవా? మర్చిపోయాను, ఒక నిమిషం. మా ప్రసాద్ HP కొట్టుకోవాలని మందు దాగి కొట్టుకుంటాడు, మీకు అభ్యంతరం ఏంది మధ్యలో? చూసారా మా గోపానికి ఎంత ప్రేమ. ఇప్పుడు మీరు చెప్పండి సమాధానం. మా ప్రసాద్ HP కొట్టుకోవాలని మందు దాగి కొట్టుకుంటాడు, ఇప్పుడు మీకు వచ్చిన అభ్యంతరం ఏంటి? నేను పరలోకంలో ఉన్నా, ఇప్పుడు సిగరెట్స్ తీసుకున్నా వెళ్ళాడు, తాగుతున్నాం. ఓకే, సూపర్ ఎక్సలెంట్. అజ్ఞా ఉండదు, పురుగు చావదు. సిగరెట్స్ దమ్మంటే పోయి సిగరెట్స్ చేస్తాను పోయాడు. అమ్ముతున్నారండి అక్కడ, కమిషన్ 15 రూపాయలు. ప్రసాద్ నువ్వు అసలు తగ్గద్దు ప్రసాద్. ప్రసాద్ అసలు నువ్వు తగ్గద్దు. సిగరెట్స్ మనోడికి బిజీ ఉండి వేసుని పంపించాడు సిగరెట్స్ లేకపో మనోడికని, నందుకని. ప్రసాద్ అయితే కొట్టుకోవా ప్రసాద్?
మనోడే చెప్పాడు నా దగ్గర అన్ని రికార్డ్స్ ఉన్నాయి, మా ఫాదర్ అట్లా కాదు. ఇప్పుడు మనం మగపూటకు పుట్టిన తర్వాత అంతో ఇంత ప్రసాద్ కట్ అయిపోయాడు అనుకుంటా. ప్రసాద్ ఉన్నాడా? కొట్టుకుంటున్నాడా అన్నా కొంపదీసి? యెహోవా చెప్తే వేసుగాడు సిగరెట్ క్యాంపు నరేష్ ప్రసాద్ ఉన్నావా లైన్ లో? ప్రసాద్ కరుణాకర్ ఫోన్ చేసి చెబుతాడు. కరుణాకర్కి ఫోన్ చేశాడు. చెప్పన్నా. కరుణాకర్ గారికి ఫోన్ చేసి గోపి ఇట్లా అంటున్నాడు, మేరీ లంజా చేసి లంజావాడికి అంటున్నాడు అని చెప్పి చెప్తున్నాడు. ఆయన నాకెందుకు చెప్తున్నావు బాబు నువ్వు? నాకేం పని, నేను ఎప్పుడు అనలేదు కదా, నాకెందుకు కాల్ చేసావంటే అది 170,000 మంది చూసారు ఆ వీడియో. యేసు లంజా కొడుకు మేరీ లంజా అనేది మనోడు 170,000 మందికి చెప్పాడు. మనం చెప్పింది ఎంతమంది? ఒక 20,000 30,000 మందికి చెప్పుకుంటాం. ఆ 170,000 మంది చెప్పాడు. ఇప్పుడు ప్రసాద్ ఎరుపుగా కాదా? దీన్ని బట్టి నీకేం అర్థమైంది? వాడు నాకు లాస్ట్ టైం కాల్ చేశాడన్నా. కాల్ చేసేసి నీకు దండం, గోపన్నకి నేను కాల్ చేయను, గోపి గారికి నేను కాల్ చేయను, వాడి ఫోటో ఉంది పంపించనా నీకు? వాడు వీడియో కాల్ చేస్తాంటే నా కాల్ వీడియో కాల్ ఇచ్చేయట్లేదు అన్నాడు. వాడి వీడియో ఉంది నా దగ్గర, పంపించనా? పంపి అన్నా. పంపిస్తాను, ఒకసారి చూడు వాడిని. ఏ ప్రసాద్ మాట్లాడతలేదే? ప్రసాద్ పెళ్ళిగాని ప్రసాద్ వచ్చేసాడు. యెహోవా వచ్చేసాడు ప్రసాద్కి. యెహోవా వచ్చేసాడు. ప్రసాద్ ప్రసాద్ వచ్చేసాడు. యెహోవా ప్రసాద్ బస్సులో ఉన్నాడు మనోడు. బస్సులో ఉన్నాడు, అందుకే చిన్నగా మాట్లాడుతున్నాడు. అంటే రోజుకు ఒకసారి వస్తుంటాడు కదా, ఈ రోజు వచ్చాడు అన్నమాట. తెలుసా వీళ్ళమ్మ క్రిస్టియన్ మతం మారితే చచ్చిపోయింది తెలుసా వీళ్ళమ్మ? తెలుసా అన్న? తెలుసు మనోడే చెప్పాడు. మా మదర్ క్రిస్టియన్ ఏం కాదండి. సరే ప్రసాద్ పెళ్లి కాని ప్రసాద్ ఏంటి ప్రసాద్ రహస్యం చెప్తున్నాడు ఏంటి ప్రసాద్? నాకు అర్థం కాలేదు. ఏం రహస్యంగా మాట్లాడుతున్నాడు? ఎందుకు? ఏమి లేదు, మేరీ పక్కన పెట్టి వీళ్ళిద్దరు మొగుడు పెళ్ళాం అని పెడతాను. ఏముంది దానికి అక్కడ? మేరీ పూక. సరే కానీ తమ్ముడు, నీ ఫోటో మేరీ ఫోటో పెట్టి ఇద్దరికి పెళ్లి చేస్తాను, కప్పల పెళ్లి చేసినట్టు. వద్దంటావా? కాదు, నేను చెప్పింది బాగుందా? నరేష్ గారు హలో, జోసఫ్ గారు ఇప్పుడు కప్పల పెళ్లి చేస్తారు తెలుసా? జోసఫ్ గారు కప్పల పెళ్లి తెలుసా మీకు? కప్పల పెళ్లి తెలుసా? వర్షాలు పడకపోతే కప్పలకు పెళ్లిళ్ళు చేస్తారు. ఇలానే ఈడికి మేరీకి పెళ్లి చేస్తే వర్షాలు పడతాయని చెప్పి మనం కొత్త పుకారు పుట్టిద్దాం. ఎట్లుంది ఐడియా? బాగుంటది కదా, వర్షాలు పడితేనే కదా. మరి ప్రసాద్ ఉన్నావా లైన్ లో? ప్రసాద్ ఉన్నావా? హెచ్పి కొట్టుకుంటున్నావా? ఏం జోసఫ్ గారు ప్రసాద్ మాట్లాడతలేదా?
వీడు ఏంటంటే వాళ్ళ మదర్ చనిపోయారు, వాళ్ళ ఫాదర్ అమౌంట్ మీద డిపెండ్ అయ్యి బతుకుతున్నాడు. ఇప్పుడు నాకు సిగరెట్ రాలేదన్నా, ఎవరు అడిగితే వేసుకుని పంపిస్తా అని చెప్తే సిగరెట్లు రాలే ఇంకా వేసి వెయిటింగ్. సరే కానీ ప్రసాద్ మాట్లాడలేదు. హలో జోసఫ్ గారు, ప్రసాద్ మళ్ళీ మాట్లాడితే ఫోన్ చేయండి. వాడేముంది 3 పెగ్గులు వేసుకొని వచ్చి మళ్ళీ కాల్ చేస్తాడు. చేసినప్పుడు నాకు చేయండి. రే ఉన్నా